వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విచిత్ర వైఖరి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉండాలి, కానీ ఆయన రెస్ట్ తీసుకుంటాడట, ప్రజలు మాత్రం పోరాటం చేయాలట. అంటే పాదయాత్ర అంటే అధికారం కోసం పాదయాత్ర చేస్తానని చెప్పుకుంటూనే, కానీ నేను పాదయాత్ర ఎప్పుడు చేస్తానో చెప్తాను, కానీ మీరు మాత్రం పోరాటం చేయండి అని. మరి మీరేం చేస్తారంటే నేను రెస్ట్ తీసుకుంటా బెంగళూరు ప్యాలెస్లో. ఇది వైనం. అంటే ఈ విచిత్ర పరిస్థితి. పార్టీ కార్యకర్తలు నాయకులైతే మొత్తం పోరాటం, రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలి, కేసుల పాలు కావాలి. నాయకుడు మాత్రం, అధినేత మాత్రం రెస్ట్ తీసుకుంటాడట. అంటే ప్రతిపక్షం అంటే జనాల్లో ఉండాలి, జనంతో మమేకం కావాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. కానీ తాను మాత్రం ఆ పని చేయనని జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయాలని మాత్రం పిలుపునిస్తున్నారు. పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూనే 2 ఏళ్ల సమయం దాటిపోయింది కదా, ఇంకా 3 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది, 1.5 ఏడాది కాలంలో పాదయాత్ర ప్రారంభం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే 2029 వేసవి కాలంలో ఎన్నికలు ఉంటాయి. చివరి ఏడాది అంటే 2028లో పాదయాత్ర ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఇంటిచ్చిండు. అయితే 2027 అంటే ద్వితీయార్థంలో పాదయాత్ర అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం ఇది షాక్ అని చెప్పేసి చెప్పక తప్పడం లేదు. 2019 ఎన్నికలకు ముందు అంటే 2017లో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి అయితే మొదలుపెట్టిన సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదు. చివరి 1.5 ఏడాది ఉందనగా పాదయాత్రలు మొదలు పెడతానని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటి వరకు మీరే ప్రజా పోరాటాలు చేయండి అని కార్యకర్తలకు, నాయకులకు ఆయన హితబోధ చేస్తున్నాడు. అంటే ఇప్పట్లో పాదయాత్ర ఉండదని సంకేతాలు అయితే పంపిస్తున్నాడు. తాను రెస్ట్ మోడ్లో ఉంటానని, బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ తప్పదని స్వయంగా తేల్చి చెప్తున్న వైనం. మరోవైపు జిల్లాల పర్యటనపై కానీ, పార్టీ ప్లీనరీ గురించి కానీ ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బలంగా ఆయన నమ్ముకొని కూర్చున్నాడు. ప్రజల్లో బలమైన వ్యతిరేకత కూటమిపై ఉందని ఒకవైపు ఆయన చెప్పుకుంటూ, కూటమిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉన్నందున తన అవసరం ఇప్పుడే రాదని, చివరి నిమిషంలో తాను వస్తే చాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అంటే ఇంకా ఆయన ఏ లోకంలో విహరిస్తున్నాడో ఆ విచిత్ర పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో 2025 సంక్రాంతి ముందే జిల్లాల పర్యటనని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రస్తుతం ఆ జిల్లాల పర్యటన మాటే ఉండటం లేదు. కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. అలా ప్రకటించి 1.5 ఏడాది జరిగిపోయినా కూడా పార్టీ క్యాడరు మాత్రం మొత్తంగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుందా అని. కాయలు కాసేలా చూస్తున్న వైనం. కానీ ఆయన ఇంతవరకు వచ్చింది లేదు, పోయింది లేదు. 2027 ద్వితీయార్థంలో పార్టీ ప్లీనరీ, ఆ తర్వాత పాదయాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు అయితే ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ అంత సీన్ జరగలేదు, అంత సీన్ కూడా లేదని తేలిపోయింది. చివరి ఏడాది మాత్రమే తాను సీన్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నాడు. కూటమి పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, నేను క్లైమాక్స్లో వచ్చి కలుస్తా అని చెప్పడం కార్యకర్తలను ఎటువైపు తీసుకువెళ్తున్నారో దీన్ని బట్టి, అంటే నేను చివరి దశలో వచ్చి క్లైమాక్స్కి వస్తా అంటే దీని కార్యకర్తలను ఎటువైపు నెట్టేస్తున్నారు అని అంటే మనం అర్థం, రోడ్లపైకి నెట్టేసి కేసుల పాలు చేసేందుకే అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే అది వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు. అందుకే కక్కలేక మింగలేక
వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ బాధపడుతున్న వైనం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వైనం నచ్చకనే వాళ్ళు మంచి అంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు హైదరాబాద్లోనో బెంగళూరులోనో కార్యకర్తలను వదిలేసి వెళుతున్న వైనం పట్టించుకొని పరిస్థితి. ఒక దశలో కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్ వ్యవహార శైలి ఈ విధంగా ఉంటే మేమెట్లా పార్టీ అంటే కార్యకర్తలుగా పార్టీని భుజాల వేసుకొని ఏ విధంగా నడపగలం? ఆయన రెస్ట్ మోడ్లో ఉంటే మేము రోడ్ల మీదకి వచ్చి తన్నులు తినాలా అనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పడ్డట్టుగా తెలుస్తున్నది. వాళ్ళంతా కూటమి వైపు చూస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతున్నది.